నిన్న ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఒకరితో మాట్లాడుతున్నట్టు మనం వచ్చి అక్కడ హడావిడి చేసిన తర్వాత ఇంకేం తెలంగాణ 12 ఏళ్ళు అయింది 13 ఏళ్ళు వచ్చి ఇంకా తెలంగాణ వాదం ఏంది, తెలంగాణ ఏంది గొడవ అసలు, ఇంకేం తెలంగాణ అంటారని చెప్పి మాట్లాడుతున్నట్ట. ఒకళ్ళు మనకు చెప్పిరు అట్లా. వానికి గల్లా పట్టుకున్నాడు కానీ బుద్ధునాథరా నీకు, మా తెలంగాణ పెట్టిరా నువ్వు విగ్రహాలు అడగాలి. తెలంగాణ గద్దర్ విగ్రహం పెట్టిరా ఇక్కడ, తెలంగాణ ఆంధ్ర లేదు కదా. అరే శుభలేఖ సుధాకర్గా నువ్వు గద్దర్ విగ్రహం పెట్టిరా ఇక్కడ లేదు కదరా, పెట్టు. బెల్లెలతో విగ్రహం పెట్టి తెలుసా ఆయనకి ఏం తెలియదు. సినిమా వానికి ఏం చదువు ఉంటుంది, చదువు శీలం సంస్కారం లేకపోతే సినిమాలో చేరే అర్హత ఉంటుంది. చదువు ఉండదు, శీలం ఉండదు, సంస్కారం ఉండదు. తాగుబోతులు వాగుబోతులు వదులుబోతులు తిరుగుబోతులు అయి ఉండాలి, వ్యభిచారులు అయి ఉండాలి. వాళ్ళకే ఉంటుంది. వ్యభిచారి గాళ్ళకి ఏం తెలుస్తుంది, తాగుబోతు గాళ్ళకి ఏం తెలుస్తుంది, తెలియదు కదా. తెలంగాణ ఎక్కిరించుకుని మాట్లాడిన వాళ్ళు కదా వీళ్ళు. చెప్పుతో కొట్టిన మానవం కొట్టలేదు కదా. తెలంగాణ ఎక్కిరించినప్పుడు, రాయలసీమను ఎక్కిరించినప్పుడు, ఉత్తరాంధ్ర ఎక్కిరించినప్పుడు చెప్పుతో కొట్టేది ఉండే కదా, కొట్టలేదు కదా. అందుకని ఇట్లా మాట్లాడుతున్నావు. ఆ రోజు కూడా తన్నేది ఉండే. ఎట్లా రాను ఎట్లా నువ్వేమని రా, నీదేమి అధికారము, వాడు బయటోడు కదా. మరి తెలంగాణ రవీంద్ర భారతిలో తెలంగాణ పర్మిషన్ లేదని లేదు, వానికి ఉంది. ఎట్లుందిరా నీ అమరావతిలో మాకు ప్రవేశం ఉండదు, ఇక్కడ కూడా ఉన్నారా. ఎడమ కాలు చెప్పు తీసుకొని 32 పట్టాలు కొట్టాలి ఇట్లా ఎవరైనా మాట్లాడితే. చెప్పుతో ఆ రోజు 15వ తారీఖు నాడు చూపిద్దాం, మొత్తం తెలంగాణ రమ్మందాము. ఒకవేళ ముఖ్యమంత్రి ఇప్పుడు మీలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు విగ్రహం పెట్టొద్దని చెప్పి, అయినా కూడా ముఖ్యమంత్రి వచ్చి ఇనాగ్రేట్ చేసి అఫీషియల్ గా ప్రోగ్రామ్ చేస్తే మీ నుంచి ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది? అది సీఎం గట్టిగా అడగాలి, మనం నిలదీయాలి. ఎందుకు ఆ శుభలేఖ సుధాకర్ గారు ఎవడు, ఆ రోజు ఆ లోపల క్షమాపణలు చెప్పాలి. దొర్లుకుంటూ వచ్చి పొర్లు దండాలు పెట్టి చెంపలేసుకొని క్షమాపణలు చెప్పాలి. లేకపోతే ఆ రోజు జరగనీయం. ఆంధ్రలో కూడా చెప్తున్నాం, అట్లా మమ్మల్ని రెచ్చగొట్టే అధికారం మీ వానికి లేదు, శుభలేఖ సుధాకర్ గారికి లేదు. అది చెప్పమనండి, వాడిని చెంపలేసుకోమనండి, క్షమాపణలు చెప్పమనండి. అప్పుడే మేము పర్మిషన్ ఇస్తాం. లేకపోతే పర్మిషన్ ఇచ్చినా కూడా ఆ తర్వాత ఏం చేయాలని మేము చూస్తాం. మీరు ఆవిష్కరణ చేస్తారేమో, విగ్రహావిష్కరణ చేస్తారేమో, కానీ విగ్రహం కూడా ఉండదురా అని చెప్తున్నాం.